హలో నమస్తే. తెలుగుదేశం ప్రభుత్వం కాపు సహోదరుల యొక్క రిజర్వేషన్స్ కోసం చేసిన పోరాటము కాపు గర్జన 2016లో కాపు గర్జన అని చెప్పేసి ఒక యుద్ధం అంటే ఒక ఉద్యమం జరిగితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టినటువంటి కేసుని ఇప్పుడు వీళ్ళు తిరిగి పెడుతున్నారు. నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎవరైతే మాకు రాజ్యాధికారం కావాలి, మాకు 20% జనాభా ఉన్నారు, 25% జనాభా ఉన్నారు, మా కాపులు మాకు రాజ్యం మేము పరిపాలించాలి అని చెప్పేసి నమ్మి పవన్ కళ్యాణ్ని ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేనతో పొత్తుపెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయ్యారంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయిందంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ కాపుల యొక్క ప్రభుత్వం ఫామ్ అయినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాడు కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టడం ఏంటి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నిజంగా ఆశ్చర్యమే. సరే, ఇప్పుడు కాపుల యొక్క గొడవ ఏంటి, మమ్మల్ని బీసీలో కలపండి అని చెప్పి, మాకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పి కాపులు గొడవ. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, నాతో పాటు చదువుకున్న నా బ్రదర్స్ కూడా చాలామంది ఉన్నారు, కాపుల్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, త్వరగా కాపుల్ని బీసీలో కలిపేయండి సార్, మాకు గొడవ పోద్దని నేను చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, నువ్వు మీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎందుకంటే రిజర్వేషన్స్ ఎత్తేయాలి, రిజర్వేషన్స్ అనేది అనవసరము అది ఇది అని చెప్పి అంటారు. ఈ కాపు సోదరులు ఎస్సీ ఎస్టీల దగ్గరికి వచ్చి రిజర్వేషన్స్ ఎత్తేయాలి, మీ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఇప్పుడు వీళ్ళే వెళ్ళి మమ్మల్ని బీసీలో కలపడానికి గొడవ చేస్తారు. ఒక పక్క నువ్వు నాకు రిజర్వేషన్స్ ఎత్తేయమని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తావు. నా ఫ్రెండ్స్తో జరిగిన కన్వర్సేషన్ చెప్తాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ టు కాపు బ్రదర్స్. ఓకే, నా ఫ్రెండ్స్తో జరిగిన కమ్యూనికేషన్ చెప్తాను. ఏమన్నా నువ్వు లేచిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేయమంటావు, మాకు అన్యాయం జరుగుతుంది అంటావు, మళ్ళీ ఒక పక్కన బీసీలో కలపమని బీసీ రిజర్వేషన్ మీద కొట్లాడుతున్నారు కదా అంటే నవ్వుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఎలాగో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేయమన్నారు కదా, అది తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఏదో ఒక రిజర్వేషన్ ఏదో ఇచ్చారు. అది రాజ్యాంగానికి, మరి ఇది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. బట్ రాజ్యాంగ విరుద్ధం అనేది ఏముండదు. రాజ్యాంగాన్ని మార్చేస్తే ఇంకా రాజ్యాంగ విరుద్ధం ఉండదు, రాజ్యాంగం అనుకూలం అయిపోతుంది. వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చి 10% ఈబీసీ రిజర్వేషన్ మీద 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు బహుశా ఇప్పుడన్నా సరే కాపు సహోదరులు రిజర్వేషన్స్ ఎత్తేయండి అని అనరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఇప్పుడు 5% రిజర్వేషన్ ఉంది కదా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% రాజ్యాంగాన్ని 50% క్యాప్ని ఎత్తేసి నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆ 10% రిజర్వేషన్లో 5% ఈజ్ రిజర్వ్డ్ ఫర్ కాపు కమ్యూనిటీ. అఫ్కోర్స్ అది మీద కోర్టులోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవ అయింది, దాని తర్వాత సంగతి సరే. ఏదైనా ఒక రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. ఇది 2016లో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అధ్యక్షతన 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు మా కాపులకు రిజర్వేషన్ ఇస్తామని మీరు ఎన్నికల వాగ్దానం చేశారు, మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి కాపు గర్జన అని ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి ప్రజలు ఆవేశం మీద రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు కాపు సహోదరులందరూ కలిసి. అది తగలబెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు మొత్తం విత్డ్రా చేశారు. 369 కేసులు విత్డ్రా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేశారా అంటే కాదు, జగన్ ఒక్కరే చేయలే. హర్యానాలో జాట్స్ అని ఉంటారు. హర్యానాలో 2018లో జాట్స్ ఇలానే మమ్మల్ని ఓబీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఎకనామికల్ ఈబీసీ అంటారు హర్యానాలో. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మమ్మల్ని కలపాలని జాట్స్ అనేటువంటి కులస్తులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి బ్లాకులు చేసి రైల్వే లైన్లు ఆపేసి గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పడ్డాయి. హర్యానా ప్రభుత్వం ఫామ్ అవగానే 2018లో కేసులు విత్డ్రా చేసింది గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళందరూ రిజర్వేషన్ల కోసం ఒక కమ్యూనిటీ ఇష్యూ వచ్చినప్పుడు కమ్యూనిటీగా వచ్చి డిమాండ్ చేస్తారు. అది డిమాండ్లో న్యాయం అన్యాయం పక్కన పెట్టండి. తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు మొత్తం విత్డ్రా చేసింది గవర్నమెంట్. ఎందుకు? అదొక సెంటిమెంట్ మీద కొట్లాడారు కమ్యూనిటీపై. ఎవడో ఒక ఇండివిజువల్గా వెళ్ళి కొట్లాడితే క్రైమ్. కమ్యూనిటీ మొత్తం వెళ్ళి కొట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నారని అర్థం. ఆ డిమాండ్ కరెక్టా లేదనే తర్వాత ఆర్గ్యుమెంట్స్ ద్వారా తెలుస్తాయి. బట్ దెర్ ఇస్ కమ్యూనిటీ మూవ్మెంట్. ఇప్పుడు ఇది కూడా అది కమ్యూనిటీ మూవ్మెంటే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేశాడు దాన్ని. కేసులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేస్తే హర్యానాలో జాట్స్ మీద హర్యానా ప్రభుత్వం ఎలా విత్డ్రా చేసుకుందో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాపుల మీద విత్డ్రా చేసింది కేసులన్నీ.
చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులు అవన్నీ వీళ్ళు విత్డ్రా చేశారు. పోనీ అదొక్కటే హర్యానా ఆంధ్రప్రదేశ్ అనా అంటే మహారాష్ట్రలో ఇది భీమా కోరెగాం వైలెన్స్ జరిగింది. భీమా కొరిగాం అని ఒకటి ఉండేది. భీమా కొరిగే వైలెన్స్లో భయంకరమైన పెద్ద వైలెన్స్ అది 2022లో 2020లో ఆ భీమా కొరిగాం వైలెన్స్ ఎందుకు జరిగింది? మరాఠా అనే వాళ్ళను కూడా ఈబీసీలో కలపాలని చెప్పి ఇదే ఇక్కడ కాపులు ఏది కొట్లాడుతున్నారు, హర్యానాలో జాట్లు ఏది కొట్లాడారో, ఆంధ్రాలో కాపులు ఎలా కొట్లాడుతున్నారో, మహారాష్ట్రలో మరాఠా అనే కులస్తులు కొట్లాడుతున్నారు మమ్మల్ని ఈబీసీలో కలపమని పెద్ద భీమా కొరిగాం పెద్ద వైలెన్స్ జరిగింది. గవర్నమెంట్ రాగానే 2022లో విత్డ్రా చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? అది కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైలెన్స్ కాబట్టి కమ్యూనిటీని రెస్పెక్ట్ చేస్తూ కేసులు మొత్తం విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు అలాగే పటేల్, గుజరాత్లో పటేల్ ఉంది, పతేదార్ కోట అంటారు. ఈ పతేదార్ కోటకు సంబంధించి గుజరాత్లో పెద్ద ఉద్యమం జరిగితే హార్దిక్ పాండ్యా ఒక క్రికెటర్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ హార్దిక్ పాండ్యా కూడా ఆ యొక్క పటేల్ తరపున పతేదార్ కోట కోసం ధర్నాలకు వెళ్తే అతని మీద 9 కేసులు పడ్డాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా, క్రికెటర్ హార్దిక్ పాండ్యా మీద 9 కేసులు ఉన్నాయి. ఇది పతేదార్కి సంబంధించిన కోటాకు సంబంధించిన రిజర్వేషన్ గొడవలు గుజరాత్లో. ఓకే, ఆ కేసులన్నీ కూడా మన గవర్నమెంట్ వచ్చినాక విత్డ్రా చేసింది. హార్దిక్ పాండ్యా మీద కూడా కేసులు విత్డ్రా చేసుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటైనా కేసులు విత్డ్రా చేసుకునేది తెలంగాణ ఉద్యమంలో చేశారు, ప్రత్యేకాంధ్ర ఉద్యమం అప్పుడు విత్డ్రా చేశారు, ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు, ఇప్పుడు తమిళనాడు ఉద్యమం అప్పుడు చేశారు. ఎక్కడ వైలెన్స్ జరిగినా ఎక్కడైనా సరే కమ్యూనిటీ పక్కన ఒక సెంటిమెంట్ ఫీలింగ్తో గొడవలు జరిగినప్పుడు ప్రభుత్వాలు సాధారణంగా విత్డ్రా చేసుకుంటాయి, కమ్యూనిటీని రెస్పెక్ట్ చేస్తూ అది సెటిల్ అయిన తర్వాత. ప్రభుత్వ ఉద్యోగులు చాలాసార్లు ధర్నాలు చేశారు, కేసులు పెడతారు ప్రభుత్వ ఉద్యోగుల మీద, చర్చలకు పిలుస్తారు, చర్చలు సాల్వ్ అయిన తర్వాత కేసులు విత్డ్రా చేసుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాపులు 2016న రత్నాగిరి ఎక్స్ప్రెస్కి సంబంధించిన ధ్వంసం కేసు మీద పడ్డ కేసులు మొత్తం ఒక్కొక్కటికి విత్డ్రా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా రాష్ట్రాలతో కలిపి హర్యానాలో జాట్లు తీసినట్టుగా, మహారాష్ట్రలో మరాఠీలకి విత్డ్రా చేసినట్టుగా, పతేదారుల ఉద్యమంలో పటేల్ గుజరాత్ చేసినట్టుగా, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాన్ని రివర్స్ కేసు పెడుతుందంటే నాకు ఆశ్చర్యం వేసింది చూసి. ఏమైంది తెలుగుదేశం ప్రభుత్వానికి? వీళ్ళెందుకు కాపులు ఎందుకు కలుగుతున్నారు? ముద్రగడ పద్మనాభం మీద మీకు కోపం ఉంటే ముద్రగడ పద్మనాభం ఒక్కని గెలకాలి. ముద్రగడ పద్మనాభం ఒక్కడిని గెలిగితే మీకు అతని మీద పగ, కసి, కోపం అన్నీ తగ్గుతాయి. ఇట్లా ఈ కేసులు, రిజర్వేషన్ మీద ఉద్యమాలు వీటిని గెలికారనుకోండి, కమ్యూనిటీ హట్ అయ్యింది, కమ్యూనిటీ మొత్తం హట్ అయ్యింది. యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ది కమ్యూనిటీ. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది నాకు క్వశ్చన్ వచ్చింది. కాపులు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ కాపులకు నమ్మదగ్గ నాయకుడు కాదనే కదా అర్థం. మీ ఓన్ కమ్యూనిటీ మీద ఉద్యమ కేసులు పెడుతుంటే మీరు మాట్లాడరా పవన్ కళ్యాణ్ గారు? ఈ కాపులకి ఒక స్థిరంగా ఎవరు కూడా న్యాయం చేసేటువంటి నాయకులు రాలే ఈ కాపులకి. 1983లో ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ని సపోర్ట్ చేసే కాపులు మొత్తం 1983లో ఎన్టీ రామారావుని నమ్మారు. ఎన్టీ రామారావుని నమ్మి ఎన్టీ రామారావు తెలుగుదేశానికి ఓట్లు వేశారు 1983లో. 1988లో వంగవీటి రాధాని హత్య చేశారు. వంగవీటి రాధాని హత్య చేసినప్పుడు మొత్తం తెలుగుదేశానికి అపోజిట్గా వెళ్ళి కాంగ్రెస్ని గెలిపించారు ఈ కాపులే. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కన్విన్స్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు నమ్మారు. 2004లో రాజశేఖర రెడ్డి గారిని నమ్మితే మొత్తం కాపులు మొత్తం వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓటేశారు 2004లో. 2009లో చిరంజీవి గారు వచ్చి మన కాపులకు నాయకుడు కావాలని ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓట్ షేర్ బాగానే సంపాదించుకున్నాడు. 16.3% ఓట్ షేర్ వచ్చింది. కాదు 18 సీట్లే వచ్చినాయి. 288లో 18 సీట్లే వచ్చినాయి. 16.3% ఓట్ షేర్ వచ్చింది చిరంజీవి గారికి 2009లో. అయినా వైఎస్ఆర్ ఎందుకు గెలిచారంటే మిగతా కులాలు మొత్తం కూడా వైఎస్ఆర్కి వేశారు. ఈ కాపులు మొత్తం చిరంజీవికి వేసినట్టే లెక్క. ఎందుకంటే ఎక్కడెక్కడైతే కాపుల యొక్క ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. అంటే కాపులు మొత్తం ఏకపక్షంగా చిరంజీవికి ఓటేశారు. కాపులు తప్ప మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్కి వేశారు అని అర్థం 2009లో. కాబట్టి వైఎస్ఆర్ గెలిచాడు. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ ఒకటి ఎంటర్ అయిపోయి పాపం ఈ కాపులకి ఏం చేస్తున్నాడో తెలియట్లే. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. బీజేపీ వాళ్ళకి దీనిగా వెళ్ళాడు, అధికారంలోకి వాళ్ళ పొత్తులోకి వెళ్ళి ఇటు పక్క ఏమంటారు తెలుగుదేశం పొత్తులోకి వెళ్ళి అధికారంలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి మీరు న్యాయం చేయాల్సింది, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టేదేంటి, కాపుల మీద మీరు కేసులు పెట్టేదేంటి అర్థం కాల. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. 1993లో ఈ రిజర్వేషన్ సంబంధించిన డైరెక్షన్ వస్తే డైరెక్షన్ విత్డ్రా చేసింది 1994లో తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ గొడవ జరిగి ఆ 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% తీసుకొస్తే దాన్ని ఎవడో తీసుకెళ్ళి కోర్టులో వేసాడు. కోర్టులో వేస్తే దానివల్ల మిగతా రిజర్వేషన్స్ అన్ని మిగతా రిక్రూట్మెంట్స్ ఆగిపోతున్నాయని విత్హోల్డ్ చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి 5% రిజర్వేషన్ ఎత్తేసాడు అని చెప్పి గొడవ చేశారు. ఏది కోర్టులో వేసిన 5% రిజర్వేషన్ హోల్డ్లో పెట్టి మిగతా రిక్రూట్మెంట్ చేద్దామని చేస్తే విత్హోల్డ్ చేసుకున్నాడని చెప్పి గొడవ చేశారు. ఓకే సరేనండి. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్, నేను అదే చెప్తున్నా, కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. దళితులకు రిజర్వేషన్ కావాలని ఎలా అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళతో వచ్చిన మా గొడవ ఏంటంటే, మా దగ్గరకు వచ్చి ఎందుకు రేపా మీకు రిజర్వేషన్స్ ఎత్తేయాలి, వీళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మా దగ్గరకు వచ్చి గొడవ చేసి వీళ్ళ కాపులు ఆ తర్వాత మమ్మల్ని బీసీలో కలపండి, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి ఒక పక్క, అది వస్తే మాకు కూడా రాలేదు, వీళ్ళకి కూడా పీకండి రా అన్నట్టుగా ఉంది. ఓకే సరే, ఏదో ఇచ్చారు, అయిపోయింది, రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఉద్యమాల్లో వచ్చినటువంటి కేసులను తిరగదోవటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఇది అదే చెప్తున్నా, ఒకరి మీద కోపం ఉంటే స్పెసిఫిక్ ఇండిపెండెంట్గా వ్యక్తిని కొట్టాలి, కానీ ఆ కమ్యూనిటీని కొట్టారనుకోండి కమ్యూనిటీ మొత్తం తిరగబడింది. నెక్స్ట్ కాపులు మొత్తం కూడా 100% కూటమిగా కాపులు ఓట్లు వేయరు. కాపులుగా ఇక కూటమికి ఓటేయరు, పవన్ కళ్యాణ్గా అసలు నమ్మరు. ఈ కేసు కనుక తిరుగుదోవారంటే పవన్ కళ్యాణ్గా నమ్మరు. థ్యాంక్ యూ, నమస్కారం.